మీ తలలు పైకెత్తుకోండి. ఇది గొప్ప పిలుపు. ఆ పిలుపుని బట్టి ఎవరైతే వారి హృదయాలు తెరుస్తారో వారిలోకి నా ప్రభు వస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన ఎవరంట? మహిమగల రాజు. ఈ మహిమగల రాజు నీలోకి వస్తే నిన్ను మహిమగా మారుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో ఈ 24వ అధ్యాయము చాలా ప్రత్యేకమైందండి. బైబిల్ పండితులు చెప్పారు, మరి యెరూషలేములో దేవాలయం కట్టించినప్పుడట ఈ కీర్తనల్లో రోజుకొక కీర్తన ధ్యానించేవారట. అంటే సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, అలా రోజు ఒక కీర్తన ధ్యానించినప్పుడు అలా మీకు చెప్తాను చూడండి. చదివాను బుక్లో. ప్రతి సోమవారం కూడా 48 కీర్తన చదువుతారట. ప్రతి సోమవారం ఏం చదువుతారు? 48 కీర్తన. మంగళవారం నాడేమో 82 కీర్తన చదువుతారట. మంగళవారం నాడు. అలాగే బుధవారం నాడు 94 కీర్తన చదువుతారట. గురువారం నాడు 81 కీర్తన చదువుతారట. శుక్రవారం నాడు ఏం కదా 93 కీర్తన చదువుతారు. శనివారం నాడు ఏం చదువుతారు? 92 కీర్తన చదువుతారట. ఆదివారం నాడు 24 కీర్తన చదువుతారు. దేవుని స్తోత్రం. ఈ కీర్తన రచించినప్పుడు కానీ, యెరూషలేములో మందిరం కట్టినప్పుడు కానీ ఆదివారం ఒక ప్రాముఖ్యత వారికి తెలియదు. ఆదివారం ప్రాముఖ్యత తెలీదు. అప్పుడుకున్న ప్రాముఖ్యత ఏంటంటే శనివారం గురించిన ప్రత్యేకత ఉండేది. నీ లోతుగా వెళ్ళట్లేదని చేసుకోండి. ఎందుకు ఆ రోజుల్లో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆదివారం నాడు ఈ కార్యక్రమాన్ని పెట్టాడంటే 24 కీర్తన ఏంటంటే మహిమగల రాజు వస్తున్నాడు. దేవుని స్తోత్రం. మహిమగల రాజు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే తలదించుకున్న ప్రతి ఒక్కరి జీవితంలోకి రావడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మహిమగల రాజు వస్తున్నాడు. ఇక్కడ 2 మాటలు ఉంటాయి. బల శౌర్యము గల దేవుడు, యుద్ధశూరుడైన దేవుడు. కాబట్టి బల శౌర్యం అంటే ఏమిటి? ఏంటని బలము అంటే ఆయన మరణమును జయించిన వాడు. దేవుని స్తోత్రము. ఈ లోకంలో బలవంతులందరూ, ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు, పేరు ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ ఓడిపోయారంటే మరణం దగ్గర ఓడిపోయారు. అందరూ కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరణం ముందు ఓడిపోయిన వాడే. ఒక్క యేసు ప్రభు మాత్రమే మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. దేవుని స్తోత్రము. ఆయన పలికాడు, మరణమా నీ ముల్లెక్కడా, సమాధి నీ విజయం ఎక్కడ. ఈ ప్రపంచంలో అందరి సమాధులు కూడా మూయబడి ఉంటాయి. ఒక్క యేసు ప్రభు సమాధి మాత్రమే తెరవబడు. దేవుని స్తోత్రము. ఎందుకంటే మరణము ఆయన్ని బంధించలేకపోయింది. దేవుని స్తోత్రం. ఆ బలము దేనికంటే నిన్ను కూడా మరణాన్ని జయించే శక్తిలో దాన్ని తీసుకోతాడు. దేవుని స్తోత్రం. ఎవరి బలవంతుడైన దేవుడు అంటే మరణాన్ని జయించిన బలమైన దేవుని స్తోత్రము. ఎవరు యుద్ధశూరుడు అంటే దేనిపై యుద్ధం చేశాడు? పాపం పైన యుద్ధం చేశాడు. పాపానికైనా దొరకలేదు. ప్రపంచంలో అందరూ కూడా ఏదో ఒక పాపంలో ఇరుక్కుపోయిన వాళ్ళే. కామ, క్రోధ, మద, మోహం, ఆశ్చర్య, లోభ కూడా పాపం ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కరు ఇరుక్కుపోయారు. మహానుభావులను ఎంతో మంది పిల్లలు అందరూ ఇరుక్కుపోయారు. ఒక యేసు ప్రభు మాత్రమే మరణం ఆయన పట్టుకోలేకపోయిందంట. ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే ఆయన కూడా మానవ శరీరం ధరించి వచ్చిన వ్యక్తే కాబట్టి మనిషికి ఉన్న బలహీనతలు అన్ని కూడా ఆయనకు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ మరణానికి, పాపానికి చోటు ఇవ్వలేదు. పాపాన్ని జయించిన వ్యక్తి యేసు ప్రభు. దేవుని స్తోత్రము. ఆ మహిమగల రాజు నీలోకి వస్తున్న. దేవుని స్తోత్రం. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు యెరూషలేము దేవాలయంలో 24 కీర్తన పెట్టాడు. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఈ మహిమగల రాజు చేసే పని ఏంటంటే చెప్పుకున్నాం కదా, తలదించుకున్న వారిని తల ఎత్తే దేవుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయంలో ఒక సంఘటన ఉంటుంది. ఏమిటా సంఘటన అంటే జీవంగల దేవుడిని సేవిస్తున్నటువంటి ఒక బృందం ఉంది, సేవకుడు. ఆయనకి కొంతమంది శిష్యులు ఉన్నారు. అయితే ఆ శిష్యుల్లో ఒకడు ఏమయ్యాడంటే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. అప్పులైపోయి ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏమయ్యాడంటే చనిపోయాడు. చుట్టూ అప్పులున్నాయి. అప్పులున్న కాలంలోనే చనిపోయాడు ఆయన. చనిపోతే భర్త,
చనిపోయాడు, ఇంక బిడ్డలు మిగిలారు. ఇంక అప్పుల వాళ్ళు ఏం చేశారంటే ఆమె కొడుకుల్ని తీసుకెళ్ళిపోయారు. అప్పు తీరిస్తే తీర్చమ్మా, లేకపోతే నీ బిడ్డల్ని జీవితకాలం మా ఇంట్లోనే పని చేయించుకుంటాను అంటాడు ఆయన. ఎవరు? అప్పిచ్చిన ఆయన. అప్పు తీర్చే పరిస్థితి వీడి దగ్గర లేదు. లేకపోయి ఇంక తలదించుకుని ఏమిటంటే బిడ్డలు తలదించుకున్నారు. అప్పుల వాడి ముందు ఇద్దరు కుమారులు చేతులు కట్టుకుని తల వంచుకున్నారు. భార్య తల వంచుకుంది. ఏమి చేయాలో తెలియని పరిస్థితి. అయితే ఆమెకి ఒక విషయం గ్యాప్ వచ్చింది. ఎవరంటే తల ఎత్తే దేవుడు అక్కడ ఉన్నాడు. దీని స్తోత్రము. తల ఎత్తే దేవుడు అక్కడ ఉన్నాడని ఆ దేవుని వద్దకు పరిగెట్టుకెళ్ళింది. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. అయ్యా ప్రవక్త, ప్రవక్త, నా భర్త చనిపోయాడయ్యా, అప్పుల్లో మునిగిపోయాము. అప్పులు వాడు వచ్చి నా బిడ్డల్ని మన పనివారుగా తీసుకుపోతాడు. మరి అప్పు తీర్చిన దగ్గర ఒక చిల్లిగో కూడా లేదు అన్నప్పుడు ఆ సేవకుడు వచ్చి హితబోధ చేయలేదండి. ఒక చిన్న మాట చెప్తా. లోకం ఎలా ఉంటుందంటే, నిన్న దినాన్న నేను కడప నుంచి వచ్చాను. మొన్న రాత్రి ఏం జరిగిందంటే, కడపలో ఫారెస్ట్ ఆఫీస్లో ఒక పని డిఎఫ్ఓ గారు లేటుకి ఇచ్చారు నాకు పేపర్లో. ఆయన ఇవ్వడం లేటుని బట్టి బస్సు దగ్గర లేటుగా వచ్చాను. నా ట్రైన్ టైం అయిపోతుంది. ఆ బస్సు వాడిని కంగారు పెడినా టైం లేదు. నేను కడపలో బస్సు ఎక్కి నేను తిరుపతిలో ట్రైన్ ఎక్కాలి. నేను బస్సును అడుగుతున్నాను ఏమనంటే, ఇది 10:30 కల్లా తిరుపతి వెళ్తుందంటే ఆయన అంటాడు, వెళ్తే వెళ్ళొచ్చండి, వెళ్ళకపోవచ్చండి, అయినా ట్రైన్ ప్రయాణం పెట్టుకున్న వాళ్ళు కొంచెం ముందుగా రావాలి కదండి అని హితబోధ చేశాడు నాకు. నా పరిస్థితి ఆయనకి ఏం తెలుస్తుంది? పై అధికారి పేపర్లు ఇస్తేనే అన్ని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇలాంటి హితబోధలు చేసి చాలా మంది ఉంటారు. అమ్మా మితి మీద అప్పు చేయకూడదు కదా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ టైంలో ఆ దైవ సేవకుడు అలాంటి మితబోధలు ఏమీ చేయలేదు. నా కుమార్తె బాధపడకు, మహిమ గల రాజు మనకు ఉన్నాడు, ఆయన వద్ద మొరపెడదామని వెంటనే ఆ సేవకుడు ఏం చెప్పాడంటే, దేవుని నామములో అమ్మ నీ ఇంట్లో ఏముందన్నాడు. ఏమీ లేదయ్యా. ఏముందంటే ఇంట్లో ఒక పాత్ర కూడా లేదు. ఒక కొండ ఉందంట. కొండ ఉంటే ఏముంటే తాగటెట్టిన పనిచేది కొండ కూడా. ఆ కొండలో ఏముందంట? నూనె ఉందంట. అది ఎంత ఉంది? చిన్న చుక్క ఉంది. ఆ చిన్న చుక్క ఉంటే అని అన్నాడు, చాలు అన్నాడు. చాలు. ఆ కుండలో నూనె చిన్న చుక్క ఉంది కదా, ఇప్పుడు నీ పిల్లలకి ఏం చేస్తావంటే, నీ ఇరుగు పోరారు ఇంటికి వెళ్ళి, అందరి ఇంటికి వెళ్ళి ఏ బిందు ఉంటే ఏ అరువు తెచ్చుకోమని. అంటే దీని ఏమన్నా ఎరువు తెచ్చుకోమంది. నిజంగా ఎంత గొప్ప విషయం అంటే, వాళ్ళు విశ్వాసం ఉంచారు దేవుని మాట మీద. ఇప్పటికి అప్పుల్లో మునిగిపోయి మా ఇంటి ముందు నిలబెట్టాడు కదా, అప్పులకి ఎవరు ఎరువిస్తారండి? ఇస్తారు ఎవరన్నాని? దేవుడు ఆశ్రదింతే మార్గాలు తెరవబడతాయి. దేవుని స్తోత్రము. ఆ వీధి, ఆ ప్రాంతం అందరి హృదయాలు తెరవబడిపోయి అప్పుల్లో ఉన్న వాళ్ళకి ఏమి ఇచ్చారు? ఎరువిచ్చారట. వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు ఈ తాకట్టెట్టు అనుకుంటారా? వాళ్ళు ఏమనుకోలేదు. వాళ్ళు చక్కగా ఇస్తే ఆ పాత్రలన్నీ వచ్చేసినాయి. అప్పుడు ఏం చెప్పాడు? ఒక నూనె చుక్క దాంట్లో వేయమన్నాడు. ఒక నూనె చుక్క పాత్రలు అయితే ఆ పాత్ర అంతా నూనె నిండిపోయిందంట. పాత్ర అంతా నూనె నిండిపోయింది. ఇంకొక చుక్క ఇంకో పాత్రలు అయితే మొత్తం ఎన్ని పాత్రలు పట్టుకొచ్చి అన్ని పాత్రలు ఏమైనాయి? నూనెతో నిండిపోయిందంట. ఇల్లంతా ఏమైంది? నూనె. అప్పుడు దైవ సేవకుడు చెప్పాడు, అమ్మ ఈ నూనె నమ్మి అప్పు తీర్చి నీ బిడ్డల్ని విడిపించుకోమన్నాడు. దేవుని స్తోత్రము. కాబట్టి దేవుడు తల ఎత్తడానికి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రము. ఆ రోజున ఆ కుటుంబాలకు ఎవరు వచ్చారు? మహిమగల రాజు వచ్చాడు. దేవుని స్తోత్రము. మహిమగల రాజు తల దించుకున్న కుటుంబం ఏం చేశాడు? తల ఎత్తుకుల్లా చేశాడు. ఆ భర్త లేని తల్లికి బిడ్డను ఆధారంగా చేశాడు. ఆ కుటుంబానికి త్రోవ చూపించాడు. దేవుని స్తోత్రము. ఈ లోకంలో, ఈ సమాజానికి భర్త లేని వారంటే చాలా చులకన. భర్త లేనటువంటి వ్యక్తిని, విధురాల్ని ఒక దెయ్యం కింద చూస్తారు. నాకు చాలా బాధ కలుగుతుంది. ఆమె వస్తే కంగారు పడిపోతారు, ఎదురొస్తే పక్కకు పోతారు. అప్పుడు ఏం తప్పు చేసిందండి? ఆమె భర్త ప్రాణం తీసేసిందా? విధి విచిత్రంలో భర్త ముందు పోయాడు, అంతే. అలాంటి వారి పట్ల మన దయ చూపించాలి, ప్రేమ చూపించాలి తప్ప వారు ద్వేషించేవారుగా ఉండకూడదు. అది బైబిల్ నేర్పింది. దేవుని స్తోత్రము. అలాంటి విధువురాల పట్ల దేవుడు కృప చూపాడు. ఆ విధువురాలు అంటే న్యాయము జరిగించాడు. దేవుని స్తోత్రము.
కాబట్టి ఎవరైనా ఇక్కడ ప్రశ్న ఏమొచ్చింది? గుమ్మములారా మీ తలల పైకి ఎత్తుకునుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుడి. ఎవరి మహిమగల రాజు అంటే ఆయన సైన్యులకు అధిపత్యగు యెహోవా, బలసైన్యము గల యెహోవా. అసలు యెహోవా అనే మాటకి ఒక రాంటి చెప్తాను వినండి. యెహోవా అనే మాట బాగా వినండి. నిజానికి దేవుడికి పేరు లేదు, దేవుడికి పేరే లేదు. అయితే ఎందుకు పేరు లేదు అనే మాటకి అర్థం చెప్తానండి, మీకు అర్థం కూడా చెప్తున్నాను. స్కూల్లోని ఒకే ఒక పిల్లోడు చదువుతున్నాడు, ఒకే పిల్లోడు, పెద్ద స్కూల్ అది, ఒకే అబ్బాయి చదువుతున్నాడు, ఇంకెవ్వరు స్టూడెంట్సే లేరు. ఆ వాచ్మెన్కి చెప్పి లోన ఒక అబ్బాయి ఉంటాడు బాబు, పిలుచుకు రమ్మంటే ఏమంటాడు? తెస్తాడా లేడా? పిలుచుకొస్తాడా? అడుగుతాడా? ఏం పేరమ్మా, ఏ రంగమ్మా, ఏ చట్టం అడుగుతాడా? ఎందుకు అడగడు? ఒక్కడే గనక. అదే స్కూల్లో 100 మంది పిల్లలు ఏమంటాడు? అసలు మీ అబ్బాయి పేరేటని అడుగుతాడు. ఎందుకంటే 100 మందిలో ఏ పేరు ఎవడికి తెలీదు. ఎందుకు దేవునికి పేరు లేదన్నానంటే ఈ సృష్టి అంతటికి దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఒక్కడ గనకనే ఆయనకి పేరు లేదు. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే ఇలాగే కొందరు ఇబ్బందులు ఇరుక్కున్నారు. ఎవరాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజు యొక్క బానిసత్వంలో చిక్కుకుని ఆ వెట్టి చాకరి భరించలేక దేవునికి మొరపెట్టారు. అయ్యా మమ్మల్ని విడిపించండి, ఈ బాధల్లో ఇరుక్కుపోయాము, ఆ రాజు మాకు తిండి పెట్టకుండా కఠినమైన పనులు చేస్తాడంటే వారు పెట్టిన మొరకు దేవుడు దిగి వచ్చాడు. దేవుని స్తోత్రము. దిగి వచ్చి ఒక నాయకుడిని దర్శించాడు దేవుడు. ఎవరా నాయకుడు? మోషే. మోషేని దర్శించిన మోషేకి దేవుడు ఎవరో తెలియదు. ఆ తెలియని మోషేతోటి దేవుడు గొప్ప తేజ వెలుగుతో మాట్లాడుతున్నాడు. మోషే మోషే, నిన్ను నేను ఏర్పరచుకున్నాను నాయకుడిగా, వెళ్ళి ఆ శ్రమంలో ఉన్నవారు విడిపించమంటాడు. విడిపించమంటే ఈ మోషే అంటాడు, విడిపించడానికి వెళ్తాను సరే, అసలు మీరెవరు అంటాడు. మీరెవరు, మీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు నా పేరు నీకెందుకంటాడు దేవుడు. నా పేరు అంటే మరి లోకంలో పేరు చెప్పకపోతే తెలియదు కదా ప్రభువా, నాకు తెలియకపోయినా వాళ్ళు తెలియాలి కదా అంటాడు. అప్పుడు చెప్పాడు దేవుడు పేరు. ఏం పేరు చెప్పాడు? నేను ఉన్నవాడు అనువాడు అన్నాడు. దేవుని స్తోత్రము. ఎక్కడైనా ఇలాంటి దేవుడి పేరు విన్నారా? ఉన్నవాడు అనువాడు అంటే పేరా ఉనికి? అది పేరు కాదు, ఉనికి. అంటే ఏంటి అర్థము? ఉన్నవాడు అనువాడు అంటే అన్ని కాలాల్లో ఉన్నవాడిని, అన్ని స్థలాల్లో ఉన్నవాడిని. నేను లేని స్థలము లేదు, నేను లేని కాలము లేదు. ఆది నేనే, అంతము నేనే, భూత వర్తమాన కాల భవిష్యత్తుల కాలంలో ఉండువాడును నేనే. నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఈ పేరుతో నేను ఉన్నవాడు అన్నవాడిని. దేవుని స్తోత్రం. ఆయన ఏం పేరట? ఉన్నవాడు అనువాడు. ఆయన్ని ఆ ఉన్నవాడు అనువాడు తెలుగులో మాటది. ఆ మాట హెబ్రూ భాషలో ఏమంటుంది? యెహోవా అంటుంది. ఏమంది? యెహోవా. ఎవరి యెహోవా? ఈయన చేసిన కార్యం ఏంటని చెప్పాలంటే మనకు రోజులు సరిపోవు. కానీ ఒకే ఒక అధ్యాయంలో ఒక మాట చూపించి నేను ముందుకెళ్ళిపోతాను, ఎందుకంటే మన సమయం లేదు కాబట్టి. ఆది కాండము, బైబిల్లో ఆది కాండం మొదటి అధ్యాయంలో ఒక గొప్ప మాట ఉంటుందండి. ఆ మాట మనకు చాలు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును. భూమి చీకటి, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండును. చీకటి అగాధ జలములు పైన కమ్మెను. దేవుని ఆత్మ ఏమైందంట? వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిను. దేవుని స్తోత్రము. ఆ ఉన్నవాడు అనేవాడు చేసిన మొట్టమొదటి భూమి మీద కార్యం ఏంటంటే చీకటితో నిండి ఉన్న దాన్ని వెలుగు నింపాడు. దేవుని స్తోత్రం. ఆయన చేసిన కార్యం ఏంటే ఏ వ్యక్తి అయితే చీకటిలో మగ్గిపోయాడో, ఏ వ్యక్తి అయితే చీకటి శక్తి ఆవరించిందో, ఏ వ్యక్తి జీవితం నిరాకారంగా ఉందో, ఆకారంలో ఆ వ్యక్తి జీవితంలోకి ఆయన వెలుగు నింపే దేవుడు. దేవుని స్తోత్రము. ఆ వ్యక్తి జీవితాన్ని ఆకారం తీసుకొస్తాడు. ఫస్ట్ ఏం లేదు, ఆకారము లేదు, ఆ వ్యక్తిలో ఏం లేదు, వెలుగు లేదు. రెండవ కార్యం ఏంటంటే భూమి మీద అంతా నీరు నిండిపోయింది. అది ఏం నిండిపోయింది? అక్కడ దేవుడు ఏం చేయడు? భూమిని ఆకాశమును వేరుపరిచి నీరును వేరు చేసి అక్కడ ఆరిన నేలను కలుగు చేశాడట. ఈ రెండో కార్యం ఒకటి చాలు మనకి.
ఏంటంటే వేరుపరిచే పని ఆయన చేసేస్తాడ, వేరుపరుస్తాడు. ఫలించుటకు నీలో ఏది ఆటంకం ఉందో దాన్ని ఏం చేస్తాడైనా వేరుపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే నీలోకి ఇష్టము కానివి ఏమున్నాయో అవి ఆయన ఏం చేస్తాడు, వేరుపరుస్తాడు. ఈరోజు నా సాక్ష్యం విన్నాం, ఒక అద్భుతమైన సాక్ష్యము. ఎవరు? మన తేజ జాయ్. దేవుని స్తోత్రము. అతని జీవితంలోకి ఏమొచ్చిందంటే చీకటి వచ్చింది. నేను అడుగుతాను ఏమన్నానని, చూడండి, పాపము చేసే ప్రతి వ్యక్తి కూడా ఎక్కడ చేస్తాడు? చీకట్లో చేస్తాడు. ఫస్ట్ టైము సిగరెట్ కాల్చిన అనుభవం వాళ్ళు ఎవరని చెప్తాను. ఎక్కడ కాలుతారు వాళ్ళు? రహస్యంగా, ఎవరు కనబడకుండా చాటు మాటుకు పోయి కాలుతూ. ఎందుకు? అది తప్పని వారికి తెలుసు. అయినా పాపం ఎక్కడ చేస్తారు వాళ్ళు? చీకట్లో వచ్చేస్తారు. అలా ప్రవేశించిన చీకటి అదేమవుతుంది, మొత్తం చీకటితో నిండిపోతారు. తేజ మంచి సాక్ష్యం చెప్పాడు. నాలో అలవాటు రోజు రోజుకి పెరిగిపోయినాయి. అవును, చీకటి చిన్నగా వస్తుంది, నిన్నెంతా నింపేస్తుంది. అది నీ హృదయం అంతా చీకటిగా మారిపోతుంది. అలాంటి చీకటి హృదయాల్లోకి నా ప్రభు వస్తాడు. దేవుని స్తోత్రం. వచ్చి ఊరిపోతాడా అని వెలిగిస్తాడు. దేవుని స్తోత్రం. అక్కడ వెలుగుతో నింపుతాడు. అతను వెలుగుగా చేస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన నిరాకారంగా ఉన్న ఏం చేస్తాడా, ఆకారంలోకి తీసుకొస్తాడు. ఫలించుటకు ఆటంకం ఏం చేస్తాడా, వేరుపరుస్తాడు. అర్థం చేసుకోండి ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకంలోని మతాలు మార్చడానికి రాలేదు, కానీ మనసును మార్చడానికి వచ్చాడు. మానవ హృదయాలను మార్చడానికి వచ్చాడు. ఒకప్పుడు నా జీవితంలో కూడా ఈ అనుభవం ఉంది. ఏమిటి అనుభవం అంటే, మరి నా తండ్రి మరి మోటార్ ఫీల్డ్లో ఉన్న వ్యక్తి. ఆయన సినిమాలు తీశారు, ఒక మంచి స్థానంలోకి వెళ్ళారు, ఆర్థికంగా ఒక మంచి గ్రామంలో ఒక ఘనమైన పొజిషన్ ఉన్నారు. అలాంటి వ్యక్తి జీవితంలోకి మేము బిడ్డలుగా జన్మించాము. మేము కూడా మరి ఈ కాకినాడలో ఈ సూర్యనారాయణపురము అనే ఒక ఏరియాలో మేము నివాసం ఉంటున్నాం వ్యాపార రీత్యా. సూర్యనారాయణపురం అంటే మీ అందరికీ తెలిసిన ఏరియా చాలా మందికి. అక్కడంతా కూడా ఈ రోజుల్లో మాటలు కాదు, 1980 సంవత్సరం అది. అక్కడికి వచ్చాము. ఆ కాలంలో ఈ ఓడకెళ్ళే ఈ కూలీలు అందరూ కూడా అక్కడే ఉండేవారు. వారికి ఉన్న అలవాట్లు, వ్యసనాలు రోజు రోజుకి మాలో వచ్చేసినాయి. మా జీవితాలు కూడా లోకంలో పాపంలో పడిపోయి దుష్ట సాంగత్యానికి దగ్గరయ్యి మేము కూడా ఏమైంది, కొట్లాడ గొడవల్లో ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళిపోయాం. రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళాము. ఏ ఉద్దేశంతో వెళ్ళామంటే పగతో వెళ్ళాం. ఎందుకంటే మా మీద కేసు పెట్టిన వాళ్ళు ఏం చేయాలి, మేము చంపేయాలి అనే పగ ప్రతీకారంతో జైలు అడుగు పెట్టాం. అదే పగతో ఉన్నాము, అదే ప్రతీకారంతో ఉన్నాము. లోనకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి అన్నాడు, మీరు ఏ ఊరి నుంచి వచ్చారన్నాడు. కాకినాడ నుంచి వచ్చాం. మీదేం కేసు? అటెంప్ట్ మర్డర్ కేసు. అయితే ఇక్కడ ప్రతి రాత్రి కూడా మేము ప్రార్థన చేసుకుంటాము, మీరు కూడా వస్తారా అన్నాడు. నాకు చాలా కోపం వచ్చేసింది. ఎందుకు కోపం అంటే, యేసు ప్రభుని నమ్మిన వాళ్ళ నాకు చాలా కోపం. వాళ్ళు మా దేవుడిని విమర్శిస్తారు, మా దేవుడిని తక్కువగా చూస్తారు అని నా బాధ. ఎందుకు ఇలాంటి మీటింగ్ జరిగింది అనుకోండి, అది చెప్పే 4 మాటలు 2 మాటలు మేము పూజించే దేవుడిని విమర్శిస్తారు, అది నా బాధ. అంచేత వీళ్ళు ఎక్కడ కూడా తయారయ్యారా అనే కోపంతో ఆ జైలు చివరి గదిలో పడుకున్నాను నేను మా అన్నయ్య కూడా. చివరి గదిలో పడుకుని ఆ మాటలు మనకి వినబడకూడదు అని అక్కడికి వెళ్ళి పడుకుని పోయాము. పడుకుని పోయి రాత్రి 7 చిల్లరవుతుంది. పడుకుని ప్లాన్లు వేస్తున్నాం, ఎందుకురా మనం జైల్లోకి వచ్చాం, మన మీద కేసు పెట్టక అంత మునగాళ్ళ వాళ్ళు అని పగతో రగిలిపోతాం. ఎందుకంటే 11 రోజులు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లాకప్లో కఠినమైన దెబ్బలు తిన్నాం. ప్రతి దెబ్బ మాలో పగను పెంచేసింది, ప్రతీకారం పెంచేసింది. అటువంటి పరిస్థితుల్లో ఆ రాత్రి పడుకుని ఆలోచన చేస్తున్నప్పుడు, ఎప్పటికీ మర్చిపోలేను, నాకు నిజమో విన్న వారికి మీ ఇష్టం, ఒక తేజో వెలుగు, అది మామూలు వెలుగు కాదు, అది మనుషుడు చూడలేని వెలుగు వచ్చేసింది, చాలా వెలుగు. ఆ వెలుగు అంతా ఒక గది నిండిపోయింది. ఆ వెలుగు నిండిపోయి నా మీద పడింది. ఆ వెలుగు పడగానే నేను లేచి ఎక్కడ దూరంగా పోయానో ఆ ప్రార్థన చేసే వారు మధ్య కూర్చున్నాను నేను. ప్రార్థన అయిపోయింది, వాళ్ళది ఏదో పాటలు పాడేది, మాట్లాడి నాకేం తెలియదు. ఆయన భుజం తట్టేలాగా ఇలా భుజం తట్టి, ఇందాక మీరు దూరంగా వెళ్ళిపోయారు కోపంగా, మరలా వచ్చారు ఏంటి అని అడిగాడు. అప్పుడు చెప్పాను, ఏదో తెలియని వెలుగు నా మీద పడిందండి. ఆ వెలుగు పడిన తర్వాత అసలు మీ దగ్గర రాకూడదు అనుకుని వెళ్ళాను నేను.
కానీ ఆ వెలుగు పడిన తర్వాత సరాసరి వెలుగు వచ్చి కూర్చున్నాను. ఆయన ఒక్కటే మాట అన్నాడు, దేవుడు మీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆనాడు ఆ చీకటిగా ఉన్న భూమి పైన వెలుగు ఎలా వచ్చిందో, చీకట్లో పాపలు నా మీదుగా వెలుగు వచ్చింది. దేవుని స్తోత్రము. ఆ వెలుగు పడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాను? మహిమ గల రాజు సన్నిధిలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, అప్పుడు నాకు ప్రశ్న. ఏం ప్రశ్న? ఇది ప్రభు గురించి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు గురించి మాట్లాడుతున్నాడు, ఈయన జైలుకి వచ్చాడు అని ప్రశ్న వేసిన. అసలు మీరెవరన్నాను. ఆయన ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, మీరెవరని అడిగాను. ఆయన అన్నాడు, నేను రాజమండ్రిలో రౌడీ షీటర్నండి. మరి ఒకప్పుడు చాలా భయంకరంగా తిరిగాను నేను. వాటిని బట్టి రాజమండ్రి పోలీస్ స్టేషన్ రికార్డ్స్లో నా పేరు రౌడీ షీటర్గా రికార్డ్ అయింది. కాబట్టి ఎక్కడ గొడవ జరిగినా నన్ను తీసుకొచ్చి లోపల పెడతారు. అది యేసు ప్రభు శుభవార్త నా జీవితాన్ని మార్చింది, నా బ్రతుకు మారింది, నేను మారాను. కానీ పోలీసులు నమ్మలేదు, లోకం నమ్మలేదు. కాబట్టి వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. అయినా నాకేం బాధ లేదండి. ఈ కూడా బైబిల్ తెచ్చుకుంటాను. నన్ను మార్చిన ప్రభు గురించి 4 మాటలు చెప్తానన్నాడు. బాగా నాకేమర్థమైందండి, ఈ రౌడీ షీటర్ కదా అని అడిగాను. మీరు రౌడీ షీటర్ కాబట్టి నాకు కొన్ని ఆలోచన కావాలని. ఏంటి చెప్పండి అన్నాడు. మేము కొంతమందిని చంపాలి, మాకు ప్లాన్ కావాలన్నాను. ప్లాన్ కావాలంటే బైబిల్ తిరిగేశాడు ఆయన. బైబిల్ తిరిగితే నన్ను బైబిల్లో ప్లాన్స్ ఉండే అనుకున్నాను. బైబిల్ తిరిగేసి ఒక మాట చూపించాడు, నీ శత్రువుని ప్రేమించమన్నాడు. దేవుని స్తోత్రం. నీ శత్రువుని ప్రేమించమని నాకు అర్థం కాలేదు. మీ శత్రువుని చంపాలనుకుంటున్నాం. ఆయన ఏమంటాడు, సార్ మీకు సరిగ్గా వినబడిందండి అంటే ఆయన అంటున్నాడు, నాకు వినబడిందండి. కానీ ప్రభు ఇదే చెప్పాడండి. ఏం చెప్పాడైనా? ఈ మాట ఎప్పుడు వినని కొత్త మాట. దేవుని స్తోత్రము. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమించలేదు, ఎవరిని ప్రేమించలేదు. అలాంటి మనుషులను, మమ్మల్ని ఏం చేసి శత్రువుని వింత మాట, కొత్త మాట పలికాడైనా. ఈ మాట ఏదో తెలియక నన్ను ఆకర్షించింది. అది మొదలుకొని ప్రతిరోజు కూడా ఆయన వింటున్న మాటల్లో నాలో మార్పు వచ్చింది. ఆ మార్పు ఎలాగొచ్చిందంటే, తప్పు అప్పుడు దాకా ఏమన్నానంటే, మనం ఏ తప్పు చేయదనుకున్నాం. మనకి ఏమర్థమైందంటే, ఆయన మాటలు విన్న తర్వాత అర్థమైంది ఏంటంటే, అసలు అటువంటి దుష్ట సాంఘిక సహవాసం చేయడం తప్పు. ఎటువంటి వారు సహవాసం చేయడం? ఆ త్రాగుడు వ్యసనాలతోని, అలాగే కొట్లాట గొడవలు తిరిగి సహవాసం చేయడమే తప్పు అని అప్పుడు అర్థమైంది నాకు. ఎప్పుడు? దేవుని వాక్యపు వెలుగులు అర్థమైంది. అప్పుడు అనుకున్నాను నేను, నా జీవితాన్ని, నా తప్పు నాకు అర్థమైన తర్వాత. అది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇలా జరిగిన కొద్ది రోజులకి మా నాన్నగారు స్టేషన్కి వచ్చారు, జైలుకి వచ్చారు. ఎందుకు వచ్చారంటే, మా బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. కాకినాడ, రాజమండ్రి, హైదరాబాద్ వరకు వెళ్ళారు. ఎక్కడ బెయిల్ దొరకలేదు. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మీ అబ్బాయిల మీద కేసులు చాలా భయంకరంగా ఉన్నాయి కాబట్టి 3 నెలల దాకా బెయిల్ రాదన్నారు. సరే, మా నాన్నగారు జైలుకి కబురు చెప్పడం. ఎందుకంటే మా అన్నయ్య, రెండో అన్నయ్య పెళ్లి వారంలో ఉంది. అదే ముహూర్తంలో గంట తేడాలో మా చెల్లి పెళ్లి ఉంది. 2 పెళ్లిళ్ళు కూడా మా ఇంట్లో జరుగుతున్నాయి. మా నాన్నగారు ఏం చెప్పారంటే, చెల్లి పెళ్లికి, అన్నయ్య పెళ్లికి మిమ్మల్ని తీసుకెళ్ళకపోతున్నాను రా, మా ప్రయత్నం నేను చేశాను, మరి వెళ్తానని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు చాలా ఎక్కి ఏడ్చాను నేను. ఆయన అనుకున్నారు, జైల్లో మనం కొడుతున్నారు ఎట్లా? కొట్టట్లేదు. కానీ ఎందుకు ఏడ్చాను తెలుసా? ఇంత గౌరవం కలిగిన తండ్రిని జైల్లో తిప్పుతున్నామని అప్పుడు జ్ఞానం అయింది. ఎప్పుడు? జీవంగా దేని వాక్యం మాలోకి వచ్చినప్పుడు. తండ్రిని ప్రేమించి చెప్పాడు కదా. అప్పుడు అనుకున్నానట, ఇంత గౌరవంగా బతికే ఈ తండ్రిని జైల్లో తిప్పుతున్నామని తెలుసుకున్నాను. లోపలికి వచ్చి బాధపడుతూ కూర్చుంటే ఆయన అన్నాడు, రోజు సరదాగా ఉండేవారు కదా, ఈరోజు ఏంటంటే డల్గా ఉన్నారంటే. ఒకటి చెప్పాను, ఏమీ లేదండి, మా కుటుంబంలో వివాహం జరగబోతుంది. ఆ పెళ్లికి అందరూ వస్తారు, మా బంధువులందరూ వస్తారు. వస్తే మా వాళ్ళు ఏం చెప్పాలి? 4 అన్నదమ్ముల్లో 2 అన్నదమ్ములు ఎక్కడున్నాము? జైల్లో ఉన్నాము. పెళ్లికి వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలి? మేమన్నా అమెరికా వెళ్ళాము, యుఎస్ ఎంఎస్ చేయడానికి. ఎక్కడికి వెళ్ళాం? చెప్పుకుంటే సిగ్గుసేటు, చెప్పుకుంటే తల వంచుకోవాలి. ఆ రోజు నాకు అర్థమైంది, రేపు జరగబోయే పెళ్ళిలో మా ఫ్యామిలీ ఏం చేస్తే తల దించుకుంటుంది. నా ఫ్యామిలీ ఏం చేస్తుంది? తల దించుకోవాలి. ఎందుకంటే నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళారంటే, మా వాళ్ళు చెప్పకపోయినా చెప్పేవాళ్ళు పక్కన ఉంటారు. ఎప్పుడు నా చెప్పాడు తేజ ఏమన్నాడు, నేను చెప్పకపోయినా చర్చలందరికీ తెలిసిపోద్ది, దమనంలో వ్యాపించేస్తుంది. మంచి ఊరు దాటుతుంది కానీ చెడు మాత్రం ప్రపంచం దాటేస్తుంది. కాబట్టి పెళ్లి కూర్చొని ఏం చేస్తారు?
అందరూ కూడా మా కుటుంబం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ పెళ్లి రోజు ఏంటంటే మా ఫ్యామిలీ తలదించుకునే రోజు. ఆ రోజు అడిగా నేను ఒకటే మాట, మాకు బెయిల్ వచ్చినా రాకపోయినా పెళ్లికి నన్ను మర్చిపోతే చాలన్నాను. ఆయన ఒకటే మాట అన్నాడు, ఈయన గొప్పవాడండి, నేను ప్రార్థన చేస్తాను, పెళ్లి రేపనగా బెయిల్ మీకు వస్తుందన్నాడు. ఆయన ప్రార్థన చేశాడు, పెళ్లి రేపనగా బెయిల్ వచ్చింది. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ బెయిల్ రాకపోతే మా ఫ్యామిలీ అంతా తలదించుకున్నాం, నా ప్రభు తల ఎత్తేవాడు. దేవుని స్తోత్రం. ఆ చదువుకున్న వాక్యం, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, మహిమగల వస్తున్నాడు, మీ తల దించుకుని తల పైకెత్తాడు. ఆ మహిమగల రాజు ఆ జైల్లో ఆ వెలుగుతో నాలోకి వచ్చాడు, నన్ను తల ఎత్తాడు, నా ఫ్యామిలీ తల ఎత్తాడు. అది మొదలుకొని ఈరోజు నా తల పైకెత్తింది. దేవుని స్తోత్రం. అంత మాత్రమే కాదు, నా జీవితంలో అన్ని వ్యసనాలు విడిచిపెట్టి ఇది నాన్న దేవునికి మహిమకరంగా అనేకులకు ఈ రోజున ఆశీర్వాదకరంగా మారాను. దేవుని స్తోత్రం. కాబట్టి అర్థం చేసుకుని రాత్రికాల సమయంలో ఎవరినంటే తల పైకెత్తే దేవుడు. ఎవరు తల పైకెత్తాడు? పాపము చేసిన వారి తలను పైకెత్తి వారి శిక్ష ఆయన వేసుకుని ఆయన పరిశుద్ధులుగా మారుస్తాడు, వారిలో మహిమ నింపుతాడు. దేవుని స్తోత్రం. ఇంకెవరు తల పైకెత్తాడైనా? అప్పుల్లో ములుగుపోయి తలదించుకున్న వారు, దాక్కున్న వారు తల పైకెత్తి వారి సమస్యల పరిష్కారము చేసే దేవుడు. దేవుని స్తోత్రము. అలాగే నాలాంటి తప్పుడు పనులు చేస్తూ తల వంచుకునే పరుచున్న వాళ్ళ పట్ల ఆయన ఎంత తల ఎత్తుకుని దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు సాక్ష్యం విన్నాం కదా. తేజకి ఎలా ఉందో తెలియదు కానీ మరి అమ్మగారు నాన్నగారు ఎంత బాధపడినా తెలుసు. ఎందుకంటే తల్లిదండ్రులు కలిగిన బాధ ఇంత అంత ఉండదు. కానీ భయపడకండి, తల ఎత్తే దేవుడు వచ్చాడు. దేవుని స్తోత్రం. అంత సంతోషం. దేవుని స్తోత్రం. ఆయన మన తల దించడు, తల పైకి ఎత్తాడు. ఈ రోజున ఈ వాక్యం ద్వారా నేర్చుకున్నమాట అంటే, యేసు ప్రభు ఎవరు అంటే ఒకే ఒక మాట ముగించేద్దాం. యేసు ప్రభు ఎవరైనా తల పైకెత్తే దేవుడు. దేవుని స్తోత్రము. తల దించుకున్న నా సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, అప్పుల బాధలో ఉన్నావో, అలాగే పాప భూమిలో కూరుకుపోయి తల దించుకున్నావేమో, భయపడకు. ఈ రోజున నువ్వు కోరుకుంటే నీ హృదయంలోకి, నీ హృదయం గడపలోకి ఆయన వస్తున్నాడు. నీ తల పైకి ఎత్తుకో. దేవుని స్తోత్రము. నువ్వు ఆహ్వానిస్తే నన్ను ఎత్తిన నా తల పైకి ఎత్తిన దేవుడు నిన్ను తల పైకి ఎత్తాడు. తేజ తల పైకి ఎత్తిన దేవుడు నీ తల పైకి ఎత్తుతాడు. కాబట్టి ఈయన ఎవరు అంటే తల పైకెత్తే దేవుడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మాస్టర్ గారు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి, ప్రేమామయుడు వెదవ, కృపగల తండ్రి, మా మంచి యేసయ్య నీ కొందనాలు, మా రక్షకుడా, మా విమోచకుడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఇంతవరకు నాయన ప్రియ పరిశుద్ధాత్ముడుగా, వాక్య స్వరూపిగా నాయన మా మధ్య సంచరించినందుకు నీ కొందనాలు ప్రభువా. అయ్యా కూడుకుని ఏర్పాటు చేసుకున్న నాయన బ్రదర్ సురేష్, అలాగే ప్రభా రూతు పరిమళను, అలాగే వారికి ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించి నాయన వారి జీవితంలో చేసిన నాయన మేలులను బట్టి ప్రభా నీకు స్తుతులు చెల్లించడానికి, అలాగే ప్రభా నాయన ఇగో నాయన అయ్యా హౌస్ ఆఫ్ హోలీ స్పిరిట్ సంఘము ద్వారా నాయన సువార్త దండయాత్ర పరిచర్యను నాయన నెలకొక్కసారి చేయడానికి కృపనిచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. నాని 2 పరిచర్యలను దీవించి ఆశీర్వదించి ఇది నాన్న ప్రభా ఈ ప్రాంతాన్ని నాయన దర్శించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ నామానికి మహిమకరంగా నాయన ఈ కొడుకుని ఇంతవరకు నాయన మీరు జరిపించిన విధానం కొరకు నీకు వందనాలు ప్రభా. దైవజనులను మరుగుపరిచి ప్రభా నాయన వాక్యం ద్వారా నాయన కూడికి ఏర్పాటు చేసుకున్న కుటుంబంతోనూ, కూడి వచ్చిన సంఘ బిడ్డలతోనూ, అలాగే ప్రభా ఇరుగు పొరుగు వారితోనూ నాయన ఈ సంఘ నాయన ఈ మైకు స్వరము నాయన ఎందరైతే వింటున్నారో వారందరితో కూడా మీరు మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నాను తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నువ్వు గొప్ప దేవుడివని నాయన అయ్యా తల దించుకున్న వారిని నాయన తల పైకెత్తే దేవుడవని నాయన ఘనమైన స్థానంలో నాయన ఉంచే దేవుడవని, కృపగల దేవుడవని తండ్రి నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రభా మరొక్కసారి నాయన మమ్మల్ని అందరినీ బలపరిచి ధైర్యపరిచినందుకు వందనాలు ప్రభా. అయ్యా రూత్ పరిమళ ఇచ్చిన సాక్ష్యమును, అలాగే నాయన అయ్యా యవ్వన బిడ్డ నాయన పాపపు ఊబిలో నుండి లేవనెత్తుకుని నాయన తేజ జాయిని ప్రభా అయ్యా నీ ఘనమైన సాక్షిగా నాయన ఘనమైన పాత్రగా ఇక్కడ నిలబెట్టుకుని ప్రభా
మీ నామాన్ని మహింపరుచుకుని వారి సాక్ష్యాలు నాయన అనేకులకు నాయన దీవెనకరంగా ఆదరణకరంగా నాయన అయ్యా వారిని నిలబెట్టినందుకు నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దైవజనుని విత్తిన వాక్యమును అలాగే బిడ్డలు చెప్పిన సాక్ష్యము తండ్రి నాయన అనేకుల జీవితాల్లో నాయన అయ్యా చీకటితో నిండిపోయిన ఆ జీవితాలు నాయన వెలిగింపబడే కృపను దయచేయండి ప్రభువా నాయన. అయ్యా ఎవరైతే నాయన అయ్యా అప్పుల బాధలతో తండ్రి పాపపు ఊబిలో తండ్రి తల ఎత్తుకోలేని స్థితిలో ఉన్నారో ప్రభా వారి తల ఎత్తి తండ్రి నాయన ఘనమైన జీవితాలు వారందరికీ దయచేయండి ప్రభా. కూడొచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. దీనిరాలు ప్రార్థన అంగీకరించి ప్రార్థనా ప్రతిఫలం దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడనే నామములో అడిగి పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరి ఈ కూడిక ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక ఆహ్వానం చెప్తున్నాము. ఇంకా మీలో ఎవరైనా ఒక ఆర్థిక ఇబ్బందులతోనో కుటుంబ సమస్యలతోనో వ్యసనాలతోనో పాపంలో బంధించబడి ఉంటే రండి, మీకోసం ప్రార్థన చేస్తాము. ఇక్కడే మన బిడిలం గుడి పక్కన చర్చి హౌస్ ఆఫ్ హోలీ స్పిరిట్, రండి మీకోసం ప్రార్థన చేస్తాము. ఎటువంటి వారిని రావచ్చు. అలాగే ఈ భయంకర దినాల్లో ఉన్నాము. దేవుడు మీకు ఇచ్చిన గర్భఫలాల పిల్లలు మరి లోకంలో వ్యసనాల్లో పాపంలో పడిపోకుండా ఉండడానికి ఉదయం సండే స్కూల్ జరుగుతుంది 8 గంటలకి. మీ పిల్లల్ని పంపించండి. బాల్యం నుండి కూడా మీ పిల్లలు భయభక్తులు కలిగి ఉంటే ఈ లోకం ఎంతో భయంకరంగా చుట్టూ వ్యసనాలతో బంధించబడిన ఈ మీ బిడ్డలు వ్యసనాలు పాలవకుండా పాపంలో పడిపోకుండా లోకంలో పడకుండా అంటే జీవంగా దేవుడు ఒక్కడే బిడ్డలు కాపాడగలరు. కాబట్టి మీ పిల్లలను పంపించండి. ఈ పిల్లలు వస్తుంటారు. ఉదయం సండే స్కూల్ 8 గంటలు జరుగుతాయి. 8-9 గంటల పిల్లలు పంపించండి. అలాగే ఉదయం ఆరాధన మరి 10 నుంచి 12 గంటలు జరుగుతుంది. కాబట్టి మీ పిల్లలు మీరు రండి. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రైట్. అలాగే రేపు మంగళవారం నాడు చిన్నపిల్ల కార్యక్రమం CBC మీ పిల్లలందరినీ పంపించండి. ఉదయం 9 గంటలు ప్రారంభమై సాయంకాలం 5 గంటలు ముగిస్తాము. వచ్చిన పిల్లలందరికీ కూడా మరి స్నాక్స్ ఇస్తాము. ఆటపాటలు చాలా గేమ్స్ ఉంటాయి. అలాగే చాలా విషయాలు ఉంటాయి. మధ్యాహ్నం భోజనం ఉంది, సాయంకాలం స్నాక్స్ ఉంటుంది. 5 గంటలు మీ పిల్లల్ని పంపించు. కాబట్టి అందరూ రండి CBC కార్యక్రమానికి. మీరు మీ పిల్లలతో ఆహ్వానించండి. ఓకే. ముగింపు ప్రార్థన. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు కృపయు పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడెల్లా తోడేయండి గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువుల శుభములు. గాడ్ బ్లెస్ యు ఆల్.